తండ్రి అయిన దేవుడు శిలువలో పలికిన రెండవ మాట లూకాసు వార్త 4వ అధ్యాయం. అందుకైన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ సమయం మందు రెండో మాట యొక్క వివరణ మన మధ్యలో పాస్టర్ మనకు వివరిస్తారు. అందరూ ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క మాటలు మనం విందాం. యేసుక్రీస్తు నామములో సంఘానికి, సంఘ కాపారికి ప్రత్యేక వందనములు. సమయం ఇచ్చిన దేవాలయ దేవునికి, అవకాశం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి లెక్కలని వందనాలు ఆచరించుకుంటున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము. ప్రేమ కృప కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, భూమి ఆకాశం సృష్టించిన యేసయ్యా, ఆరాధన యోగ్యుడా, పూజారుడా, ఆరాధించటం తండ్రి మీ నామం తప్ప వేరొక నామం లేదయ్యా. తండ్రి మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాయినా మిమ్మల్ని గణపరచటప్పుడు మీ యొక్క సిలువలో కూర్చిన తండ్రి వార్తలు తండ్రి మిమ్మల్ని ధ్యానించటం తండ్రి మీరు మార్చిన ధన్యతకే స్తోత్రములు. ఈ సమయాన్ని తండ్రి ఈ యొక్క భాగ్యాన్ని పోగొట్టుకుని తండ్రి అనేక మంది నశించిపోయినారయ్యా, నశిస్తూ వస్తున్నారయ్యా. మాకైతే తండ్రి ఇచ్చిన భాగ్యం కొరకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అర్హత లేని వాడిని, యోగ్యత లేని వాడిని, పాపం చేత అపరాధం చేత తెచ్చిన వాడిని ప్రభా, విద్య లేని పామని తండ్రి మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీ పాదం స్తోత్రములయ్యా. తొందరపాటుని భయాన్ని తొలగించవలసిందిగా ప్రార్థన చేయించినామయ్యా. నా పక్షాన మీరు ఉండండి, నాతో మాతో అందరితో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేయొచ్చు రాజా. నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ కనపరుస్తూ త్వరలో రాజుగారానే నా ప్రభుని ప్రియరక్షకుడైన యేసయ్య నామం నా ప్రార్థించి బ్రతిమలాడి అడిగి విడుకొంచున్నాను నా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. దేవుడు సిలువలో పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఈ మాట ఒక దొంగతోటి దేవుడు అంటున్నాడు. ఈ దొంగలు ఎవరు అసలు? ఈ దొంగలు ఎవరు? యేసయ్యతోటి ఎందుకు సిలువ వేయించుకున్నారు? యేసయ్యను సిలువ వేశారంటే మనందరికీ తెలుసు, ఆయనని అన్యాయంగా, అక్రమంగా ఆయనని సిలువ వేశారు. ఆయన వాళ్ళకి నచ్చలేదు. ఆయన సువార్త ఆ యొక్క యూదులకి, ఆ యొక్క రోమరాజ్యంలో ఉన్న యూదులకి ఆయన యొక్క సువార్త నచ్చలేదు. ఆయన దేవుడు అన్నప్పుడు వాళ్ళకి నచ్చలేదు. ఇప్పుడు ఎలాగైతే నచ్చుతలేదో యేసయ్య దేవుడు అంటే అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ దొంగలు ఎవరు? ఎందుకు ఇద్దరు దొంగల మధ్య దేవుని సిలువ వేశారు? ఎప్పుడైనా ఆలోచించామా మనము? ఈ దొంగలు ఎవరు అసలు? ఆ కాలంలో రోమా రాజ్యంలో శిక్షలు ఉండేవన్నమాట. ప్రతి దేశానికి శిక్షలు ఉంటాయి. మన దేశంలో కూడా శిక్ష ఉంటుంది. ప్రతి ఒక్క దేశంలో. అంటే నువ్వు లోకంలో ఏదైనా చెయ్యని నేరము కానీ, చెయ్యని తప్పు కానీ దాన్ని చేస్తే దానికి తగిన శిక్ష విధిస్తారు. అది ఏ శిక్ష, ఏ నేరమైనా సరే దానికి తగినటువంటి ఆ కోర్టులో ఆ జడ్జి గారు ఏం చేస్తారంటే మీకు శిక్షని విధిస్తారు. అయితే లోకంలో మీకు తెలుసో లేదో అక్కగారు ఉన్నారు ఇక్కడ. మన అక్క పేరు తెలియదు నాకు, పాస్టర్ అంకుల్ పేరు, ఆంటీ పేరు తెలుసు, సామెల్ పేరు తెలుసు. అక్కగారు అడ్వకేట్ గారు ఉన్నారు ఇప్పుడు మధ్యలో. అక్క సుజాత అక్కగారు అడ్వకేట్ కాబట్టి కొంచెం న్యాయపరమైన డీటెయిల్స్ అక్క దగ్గర ఉంటాయి. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, లేకుంటే ఏదైనా నేరం చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ పిఎస్లో కంప్లైంట్ ఫైల్ చేస్తారు. కంప్లైంట్ ఫైల్ అయిన తర్వాత పిఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టులో ప్రవేశపెడతారు. అంతేనాగా కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కోర్టు ఏం చేస్తుంది అంటే వాళ్ళని రిమాండ్కి పంపిస్తుంది. రిమాండ్కి పంపించినప్పుడు అతను రిమాండ్లో, అంటే రిమాండ్ అంటే జైల్లో ఉంటాడు ఆ వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు ఈ పోలీసు వాళ్ళు అతన్ని శిక్ష కరెక్టా కాదా, నిజంగా అతనికి చేశాడా లేదా, ఇవన్నీ వాళ్ళు పరీక్షిస్తారు. పరీక్షించి ఫైనల్గా ఒక రిపోర్టు కోర్టు వారికి సమర్పిస్తారు. ఆ రోజు మళ్ళీ అతను జైలు నుంచి కోర్టుకు తీసుకొని వస్తారు. అప్పుడు ఆ జడ్జి ఏం చేస్తారంటే శిక్ష రుజువైంది కాబట్టి నీకు ఈ శిక్ష అని
చెప్పాడు అనమాట. అయితే మన దేశంలో కఠినమైన శిక్ష ఏంటంటే ఉరి శిక్ష, మనిషిని ప్రాణం తీసేటువంటి ఉరి శిక్ష. ఇంకా దాని తర్వాత వేరే శిక్షలు ఉన్నాయి, కానీ జీవిత ఖైదుని కొంత చేసిన నేరాన్ని బట్టి కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష అలాగా, కానీ కఠినమైన శిక్ష ఉరి. అయితే ఆ రోజులలో రోమా సామ్రాజ్యం వాళ్ళు కూడా ఒక శిక్షని ఖరారు చేశారు. అదేం శిక్ష అంటే సిలువ శిక్ష. అంటే అందులో సిలువలో వ్యక్తి మరణించే ఒక వ్యక్తికి మరణ శిక్ష విధించాలంటే సిలువలో శిక్ష వేస్తారు. అయితే ఎవరికి వేస్తారు ఈ శిక్ష? ఈ శిక్ష ఎవరికి వేస్తారు అంటే బందిపోటు దొంగలకు, ఇంకా దేశద్రోహులకు, ఆ యొక్క గవర్నమెంట్కి విరుద్ధంగా మాట్లాడే వారికి, విరోధమైన పనులు చేసేవారికి. మరి మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ఆ దొంగలు అంటే వాళ్ళు దొంగలు కాబట్టి వారికి శిక్ష వేశారు. మరి దేవుడు ఏం చేశాడు? దేవుడు ఎందుకు సిలువ వేశారు? అన్యాయంగా ఆయనకి శిక్ష వేశారు కదా. అన్యాయంగా ఎంతమంది చెప్తారు అన్యాయంగా శిక్ష వేశారని? ఒకసారి చేతులు లేపండి. అన్యాయంగా శిక్ష వేశారు. అది అన్యాయంగా శిక్ష వేయలేదు, దేవుడి యొక్క ప్రణాళికలో ఉంది. పేతురు ఏమంటాడంటే, దేవుడు ఆ ముందు రోజు దేవుడికి ఏమేమి అవుతుందో పేతురుతో పిలిచి చెప్తుంటాడు అనమాట. నన్ను పట్టుకుంటారు, మీరందరూ చెదిరిపోతారు, నన్ను సిలువలో హతమారుస్తారు అని దేవుడు వాళ్ళందరూ వివరిస్తాడు. పేతురు ఏమంటాడంటే, ఇది నీకు దూరం అవును గాక అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? సతానా, నా వెనక్కి వెళ్ళిపో, నువ్వు లోక సంగతులు ఎరుగు కానీ దేవుని సంగతుల్ని ఎరగవు. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఏమిటంటే ఈ మనుషుల్ని పాపం నుంచి రక్షించాలి, పాపం నుంచి రక్షించాలి. ఎందుకు రక్షించాలి? పాపంతో మనిషి మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. ఈ విషయము అన్యులకు తెలుసు, మనకు కూడా తెలుసు. కానీ ఈ పాపం నుంచి మనిషి ఎలా బయటపడతాడో మనకు మాత్రమే తెలుసు. ఈ పాపానికి ఆయన రక్తం కార్చింది, మనకి పాప క్షమాపణ లేదు. అయితే ఇప్పుడు కోర్టులో ఒక అతను ఉన్నాడు అనుకోండి, ఒక నేరం చేశాడు. నేరం చేసినప్పుడు జడ్జి ఏం చేస్తాడు? అతనికి శిక్ష వేస్తాడు. అయితే లోకంలో కానీ ఏ జడ్జి అయినా సరే, ఏ దేవుడు అనిపిస్తున్న వ్యక్తి, దేవత అనిపించిన వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళకి క్షమించే గుణము లేదు. క్షమించే గుణం కేవలం ఎవరికి ఉంది? మన యేసయ్యకి మాత్రమే ఉంది. నువ్వు ఎంతటి ఘోర పాపమైనా సరే, ఎంతటి ఘోర పాపమైనా సరే, యేసయ్య దగ్గరికి వస్తే ఏమంటాడు? ఈ శిక్ష, నేను చేసిన తప్పుకి ఇక క్షమాపణ లేదు అనుకున్న వ్యక్తి కూడా యేసయ్య దగ్గరికి వస్తే క్షమిస్తాడు. అందుకే ఒక భక్తుడు ఒక పాట పాడతాడు కదా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతురారా, పాదములపై బడరా, పాపుల రాక్షకుడేసు, పాపుల రాక్షకుడేసు, తప్పకని ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు కదా. పాపులని క్షమించే దేవుడు మన యేసయ్య ఒక్కడే. పాపుల కోసం రక్తం కాచిన దేవుడు మన యేసయ్య ఒక్కడే. ఇది జగమెరిగిన సత్యం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, దేవుళ్ళు దేవతలు అనిపించుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి రక్తాన్ని చూస్తున్నారు. నాకు కోడి కావాలా, నాకు మేక కావాలా, నేను రక్తాన్ని చూడాలంటున్నారు. కానీ మనుషుల కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మనుషుల కోసం రక్తాన్ని కాచిన దేవుడు మన యేసయ్య ఒక్కడే. ఏ దేవుడు దేవత కూడా పాపిని క్షమించరు. క్షమిస్తారా? ఎవరన్నా క్షమిస్తారా? మన ఇంట్లో ఒక అతను పాపం చేస్తున్నాడు అనుకోండి, మనమే క్షమించాం, ఇక లోకం ఏం క్షమిస్తుంది కదా. అయితే ఆ దొంగ కూడా ఆయన ఒక దొంగ. ఇక్కడ 5 వచనాలు ఉంటుంది చూడండి, లూకాసు వార్తలో.
లూకాసు వార్త 23వ అధ్యాయము. యాభై రెండో వచ్చిన దొంగల గురించి ఇక్కడ ఉంటుంది. సరే, 42వ వచనము. ఆయన నన్ను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని నేను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చూపించున్నాను నేను. అయితే దానికంటే ముందు ఏమవుతుందంటే ఇంకొక దొంగ కూడా ఉన్నాడు. ఇక్కడ ఇంకొక దొంగ కూడా ఉన్నాడు. అతనికి రక్షణ పక్కకే ఉంది, కానీ అతను ఏం చేస్తున్నాడు? నిర్లక్ష్యము చేస్తున్నాడు. మనం కూడా ఏం చేస్తున్నామంటే చాలా మంది మనకు రక్షణ పక్కనే ఉంటుంది, చర్చ్ ఉంది, సంఘస్థులు ఉంటారు, పాస్టర్ ఉంటాడు, కానీ చాలా మంది ఏం చేస్తుంటారు? రక్షణని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు, ఆ దొంగలాగా. ఇంకొకళ్ళు ఉన్నారు, కుడివైపు ఉన్న దొంగ. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన గురించి, యేసు ప్రభు గురించి ఆయన విన్నాడు ఇంతకు ముందు కదా. లేకుంటే ఆయనకి ఎలా తెలుసు? నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామనేను. అంటే దేవుడు ఏదో ఒక రోజు ఆయన రాజ్యముతో వస్తున్నాడు అని ఆయనకి తెలుసు. కాబట్టి ఏమన్నాడు? అయ్యా, నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఈ దొంగ ఆ ముందు దొంగని గద్దించినట్టుగా కూడా మన పై వచనాల్లో చూస్తాము కదా. ఏమని గద్దిస్తాడు? ఇది మనకు తగును, ఈయన ఏ తప్పు చేయలేదు, మనకైతే ఇది తగిందే. అంటే ఆయన ఏం చూస్తుంటే అతని పాపములు ఒప్పుకుంటున్నాడు. అతని పాపములు ఒప్పుకొని, యేసయ్యా నీవు నన్ను రక్షించు, నీ యొక్క రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంతకుముందు మనం అందరం కూడా పాపంలో జీవించినటువంటి వ్యక్తులమే. నేనే ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, వివాహం కాకముందు నేను కూడా పెద్ద పాపినే, ఆత్మీయస్థితిలో ఇంత ముందున్న వ్యక్తిని కాదు. అయితే ఎప్పుడు ఆత్మీయస్థితిలో కూడా మెదుగుతాము? మనకి శ్రమలు వచ్చినప్పుడు కదా. మనకి శ్రమలు వచ్చినప్పుడు, అనేకమైనటువంటి అపాయాలు మనకు ఎదురవుతున్నప్పుడు, దెబ్బ మీద దెబ్బ తగులుతున్నప్పుడు, అప్పుడు మనం ఏం చేస్తాం? ఒక సైడు చిరాకు వస్తుంటుంది, ఒక సైడు నాకు చాలాసార్లు అనిపించేది శ్రమలు వచ్చినప్పుడు, ఏందయ్యా నేను నమ్ముకుంటున్నాను, ఎన్ని శ్రమలు వస్తున్నాయి, అయినా మళ్ళీ లేదు. ఏదేమైనా శ్రమలు వచ్చినా ఆయనను స్తుతించాలి, శ్రమ రాకపోయినా ఆయనని స్తుతించాలి. అయితే వివాహం కాకముందు నేను కూడా పెద్ద పాపినే. పుట్టిన ప్రతి ఒక్కడు పాపముతోనే ఎలా పుట్టిన పాప ఎలా పాపంలో జీవిస్తుంది? ఎలా? ఆదాము అవ్వల ద్వారా అది మనకి సంక్రమిస్తూ వచ్చింది. కాబట్టి ఇవాళ మనం ఇలా ఉన్నాము, మనకంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, కన్నీరు పెట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే కానీ పని అంటూ నాకు అక్కడ చెప్పింది కదా, మనకంటే మన కుటుంబస్తులే మీరందరూ చూశారు. మా తమ్ముడు చంటి మొన్నటిదాకా తాగి దొర్లాడుతూ కదా, మొన్నటిదాకా ఏమైందో? అతను కూడా పాపంలో జీవించినటువంటి వ్యక్తి. అయితే మనం ఏం చేయాలి? దేవుని నమ్ముకునే బిడ్డలంగా మంచిగా తెల్లబట్టలు వేసుకొని సెడ్డు కొడుకు నాకెందుకు, వాడు ఏమైతే నాకెందుకు, నేను పోయి స్తుతించాలా, వాడు ఎక్కడుంటే నాకెందుకు అన్నామంటే నువ్వు క్రైస్తవునివే కాదు. ఏ గ్రంథంలోనైనా ఉందా లోకం కోసం ప్రార్థన చేయమని, అధికారుల కోసం ప్రార్థన చేయమని? ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప మీద చూపించమని ఎవరికల్లా ఉందా? ఏ గ్రంథంలోనైనా ఉందా?
మన యేసయ్య మాత్రమే ఆ మాటలు చెప్పాడు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఆ స్థితిలో లేని వారు, పాపంలో జీవిస్తున్న వారిని కంటెంట్ పడినప్పుడు నువ్వేం చేయాలంటే ఆసక్తితో ప్రార్థన చేయాలి. నేను వాడి స్థితిని చూసి మంచి మాటలు చెప్పిన, చాలాసార్లు చెప్పా, విరక్తి వచ్చింది, మారలేదు. ఇంకేం చేసినా ఫైనల్గా దేవుని దగ్గర కూర్చున్నా. ఏమని? ఇక మాతో కాదు ప్రభువా, ఎవరు కార్యం చేయాలి? మీరు మాత్రమే చేయాలి. అదొక పాట రాసి కదా ఒక భక్తుడు, ఏమని? ఏమైనా ఇప్పుడు దేవుని కృపను బట్టి ఆ తమ్ముడు దేవుని సముఖంలో ఆయనను స్తుతిస్తున్నాడు. దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు నాకు ఆత్మలో ఎంతగానో సంతోషం కదా. మన కుటుంబస్తులు రక్షణలు లేనప్పుడు, మన కుటుంబస్తులు లోకంలో జీవిస్తున్నప్పుడు వారికి రక్షణ పక్కనే ఉంటుంది. ఈ దొంగలకు, ఇద్దరు దొంగలకి యేసయ్య రక్షణ అని తెలుసు. కానీ ఒక దొంగ మాత్రం ఇతన్ని పట్టుకుంటే నా ఆత్మకు రక్షించబడుతుందని తెలుసుకున్నాడు కదా. మనం కూడా ఆ యొక్క రక్షణని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకొక దొంగలాగా నువ్వు దేవుడు అయితే నేను నమ్ముకున్నా కదా, ఈ యొక్క ఆపద పైన పెట్టు, లేకపోతే నాకు అప్పులు తీసేయి, ఎప్పుడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందాం, మంచిగా ఉన్నప్పుడు పాటలు చాలా వస్తాయి మనకి. మంచిగా ఉన్నప్పుడు పాటలు చాలా బాగా సంతోషంగా పాడతాం. శ్రమ వచ్చిందనుకో, అప్పుడు సంతోషం కనబడతావా? సంతోషంతో దేవుని స్తుతిస్తావా? ఆరాధిస్తావా? అయితే మనకి ఆత్మీయ స్థితిలో ఉన్నవారికి, ఆత్మీయ స్థితిలో లేని వారికి తేడా ఏంటంటే, ఆత్మీయ స్థితిలో ఉన్నవారికి శ్రమ వస్తుంది, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దెబ్బ మీద దెబ్బ తగ్గుతుంది, కానీ అది వస్తుంది పోతుంది. వాళ్ళు మాత్రం దేవుల్లో సంతోషిస్తూ ఉంటారు. ఆత్మీయ స్థితిలో లేని వారికి శ్రమ వస్తుంది, వాళ్ళు పాపం చేస్తూ జీవిస్తుంటారు, పాపంలోనే నలుగుతుంటారు కదా, అంధకారంలోనే వాళ్ళు ఉంటారు, పాపంలో వాళ్ళు చిక్కుపోయి శ్రమ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఏమనుకుంటారు? దేవునిలో ఉండి శ్రమ వచ్చి దేవునికి దూరమే శ్రమలో ఉన్నవాళ్ళు కదా, వాళ్ళు చూడు దేవుని నమ్ముకొని ఆత్మీయ స్థితిలో, ఇప్పుడు మనకున్న సంతోషము ఆత్మీయ స్థితిలో లేక పాపంలో కొడుకపోయి ఉన్న వారికి ఉంటుందా? మనకున్న సంతోషం వాళ్ళకి ఉండదు. వాళ్ళు పాపంలో జీవిస్తుంటారు, కానీ వాళ్ళు అనుకుంటుంటారు ఏమని? నేను కూడా నమ్ముకొని దేవుల్లో ఉండి ఆయన స్తుతించుంటే, ఆయన ఆరాధించుంటే, ఆయన గణపరచుంటే కదా. తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడు? అంత అయిపోయింది, డబ్బు అయిపోయింది, లాస్ట్కి ఎక్కడికి వచ్చాడు? తినడానికి తిండి కూడా లేదు, తినడానికి. అప్పుడు ఏమనుకున్నాడు? నా తండ్రి ఇక్కడికి పోతే అనేక మంది పనివారు ఉన్నారు కదా. ఇప్పుడు మన సంఘంలో అనేక మంది ఆయనని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. పాపం లోకంలో జీవిస్తున్న వారికి భాగ్యము లేదు, కానీ వాళ్ళు మైండ్లో తెచ్చుకొని నేను మందిరానికి వెళ్ళి నా దేవుడి దగ్గరికి పోతే దేవుడు ఏం చేస్తాడు? దూరం నుంచి వాళ్ళని చూసి నా దేవుడు వెళ్ళిపో రావద్దు అంటాడా? అలాంటి దేవుడు కాదు. ఆయన పాపుల కోసమే వచ్చాడు, ఈ యొక్క పాపిని అయినా రక్షించాడు. పాపుల కోసం వచ్చిన దేవుడు ఎవరయ్యా అంటే మన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే కదా. ఆయనకి పాపుని రక్షించాలంటే చాలా ఇష్టం, పాపులు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఏ పాపి అయినా సరే, అయ్యా నన్ను క్షమించు, నేను చేసిన పాపంలో దయతో క్షమించు, ఇక మీద పాపం చేయనయ్యా, నన్ను సాక్షి బిడ్డగా వాడుకయ్యా, నీ పాత్రగా వాడుకోయ్యా అని చెప్పి మోకాళ్ళ నుండి ఎప్పుడు మన ఉద్యోగము, నా భార్య, నా పిల్ల, నా కార్, నా ఇల్లు, నా భార్య ఐఏఎస్ కావాలా, నా పాప ఐపీఎస్ కావాలా, లోకపరంగా ఆలోచించొద్దండి. క్రైస్తవులు ఎప్పుడు లోకపరంగా ఆలోచించవద్దు. ఏ క్రైస్తవుడన్నా నేను ఇల్లు కట్టించుకోవాలా, పెద్ద బంగ్లా కట్టించుకోవాలా, మా పాపను చదివియాలా, నేను ఒక స్థాయిలో ఉండాలా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని, నువ్వు దేవుల్లో ఉంటే దేవుడు నీకు ఏది కావాలో ఇవన్నీ తుచ్చమైనవి. ఒక రోజు ఇవన్నీ వదిలిపెట్టి నీ కోటి రూపాయల విత్త కట్టినా కూడా ఫస్ట్ రోజు పడుకోబెడతారా? టైం చూపిస్తుంటారు, టైం అయిపోతుంది, 12 నెలలు తీసేయాలా, పడేయాలా, బస్సు వస్తుంది, ట్రైన్ ఎక్కే వాళ్ళు ఉన్నారు, పోయే వాళ్ళు ఉన్నారు,
₹1 కోటి పెట్టి బిల్డింగ్ కట్టించినావు కదా, ఫస్ట్ ఫ్లోర్లో పెట్టుకోవచ్చు కదా. పెద్ద కారు కొన్నావు కదా, కారులో పడకబెట్టచ్చు కదా కొద్దిసేపు. ఇంటి బయట టెంట్ వేసి పెడతారు. అర్థమవుతుందా? మన యొక్క దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడే మనకు వాల్యూ. ఒక్కసారి ఆత్మ పోని టైం చూస్తుంటారు, మట్టిలో పెట్టిన సెకండ్ కూడా ఉండరు. మళ్ళీ ఏం చేస్తారు? ఇంటికి వచ్చి ఫ్రెష్గా స్నానం చేయాలి. ఎందుకు? నీ ఆత్మ నీ ఎంపడుస్తుందేమో అని. అది మన బతుకు, మన బతుకు అది. ఎందుకంటే కొంచెం రోజులు బతికి ఏం ఆలోచించాలి తెలుసు? ఒక ఆత్మీయ బిడ్డ, ఒక క్రైస్తవుడు, నాకు శరీరం నీలో బలం ఉన్నప్పుడే నువ్వు ఎవరి కోసం పనిచేయాలా? యేసయ్య కోసం పనిచేయాలా. నీ ధనాన్ని ఎవరి కోసం దేని కోసం ఖర్చు పెట్టాలా? యేసయ్య కోసం ధనాన్ని ఖర్చు పెట్టి సమయాన్ని 11 గంటల కంటే ప్రేమ్ బాక్స్ పెట్టాడు. ఎన్ని గంటలకు వస్తున్నాం మనం ఒక్కొక్కరం? పనికి వెళ్తారా అండి? 9 గంటల పని. ఎన్ని గంటలకు పోతారు? 9 గంటల పని, 9 గంటల కాలేజీ. ఎన్ని గంటలకు వెళ్తారండి? భయం లేదు. మన భక్తి ఉంది కానీ భయం లేదు. నిర్లక్ష్యమైన వైఖరి. దినములు చూస్తున్నాము, అన్ని చూస్తున్నాం. మనం యుద్ధాలు చూస్తున్నాము, యుద్ధ ప్రభావం చూస్తున్నాము, క్రైస్తవుల దాడులు చూస్తున్నాము, అన్ని చూస్తున్నాం కానీ ఏం లేదు మనకి? భయముతో కూడిన భక్తి లేదు. నీ ధనాన్ని, నీ ధనమును, నీ శక్తిని, నీ సమయాన్ని దేవుని కోసము ఖర్చు పెట్టాలి. దేవుడు ఒక రోజు లెక్క రాస్తాడు అవన్నీ. ఈ బిడ్డ నా కోసం ఏం ఖర్చు పెట్టింది? ఎప్పుడు నా బిడ్డ ఫీజు, నా బిడ్డ చదువు, నా బిడ్డ బట్టలు, తిండి, ఆదివారం మటన్, సోమవారం నాన్ వెజ్, ఫ్రూట్స్ అన్నీ ఇవే. ఇక దేవుని కోసం ఎప్పుడు నువ్వు చేసే దేవుని కోసము? దేవుని పని ఎప్పుడు చేస్తావు? దేవుని కోసం ఎప్పుడు జీవిస్తావు? ఈ మాటలు ఏంటంటే మనకి ఎప్పుడు ముగిస్తారు అన్నట్టు అనిపిస్తుంటుంది. కానీ అయితే మన బతుకి ఒక అర్థం పర్థము ఉండాలి కదా. మనం బతికి మనం అసమంటి దేవుణ్ణి నమ్ముకోలేదు. ఆశామాష దేవుణ్ణి మనము నమ్ముకోలేదు. జీవము కలిగిన దేవుణ్ణి. చంపినా పర్లేదు, నువ్వు ఎస్సు నుంచి తీసేసినా పర్లేదు, రేషన్ కార్డు తీసేసినా పర్లేదు, కానీ ఎవరిని నమ్ముకోలే మనము? యేసయ్య మాత్రమే. యేసయ్యను మాత్రమే నమ్ముకుంటాం. ఆయన మన కోసం వచ్చాడు, నీ కోసం, నా కోసం, మన పాపం మన కోసం కాదు, నా కోసం వచ్చాడు అనుకోవాలి. మనం ఎవరి కోసం వచ్చాడండి? మన కోసం కాదు, నా కోసం, నా పాపాలు క్షమించడానికి. ఆయన రక్తంలో నన్ను కడిగిండు. ఆయన రక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నాడండి. ఆయన వెల ఇచ్చి నిన్ను కొన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? రేపు రోజు దేవుళ్ళు ఎక్కడ నా కోసం ఏం చేసినావు బిడ్డ అంటే ఏం చెప్తావు? సంఘానికి వెళ్ళినయ్యా, ప్రార్థనకి వెళ్ళాను, పాటలు పడాను, వాక్యం విన్నాను, వచ్చిన. అంతేనా? ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టించాను అనుకో, నేను ఒక బిల్డింగ్ కట్టించిన, నా పిల్లలు ఏం చేస్తారు? నన్ను అనుకుంటూ ఉంటారు, ఇది మా నాన్న కట్టించిన బిల్డింగ్, మా నాన్నది. నువ్వు ఇక్కడ ఏదైతే దేవుని కోసం చేస్తావో దేవుడు అదంతా కూడా అక్కడ లెక్కించి పెడతాడు. ఆ ధైర్యము, ఆ యొక్క అడుగు మనం దేవుని కోసము ముందుకు వెయ్యాలి. ఈ యొక్క దొంగ తెలుసుకున్నాడు, యేసయ్య దగ్గర నాకు పాప క్షమాపణ దొరుకుతుంది. ఎక్కడ దొరకదు, కానీ యేసయ్య దగ్గర నాకు పాప క్షమాపణ దొరుకుతుంది. ఇంకా మన బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే పొట్టి జగ్గయ్యకి దేవుడు ఏమి ఇచ్చాడండి? రక్షణ ఇచ్చాడు. ఆయనకి ఆసక్తి ఉంది దేవుని పట్ల కదా. పొట్టి జగ్గయ్యకి ఏముంది? ఆసక్తి ఉంది. లేకపోతే అంతమందిలో ఆయనకి చెట్టెక్కాలన్న ఆలోచన ఎలా వచ్చింది? మనకు చాలా మందికి భక్తి ఉంటుంది కానీ ఆసక్తి ఉండదు. దేవుని మీద మనకి ఆసక్తి రావాలా. నేను ఏదైనా చెయ్యాలా అలా ఏదో ఒక విధంగా నిన్ను వాడుకుంటాడు. అలాగే ఇంకా చూసినట్లయితే సమరయ స్త్రీ కదా, సమరయ స్త్రీ ఆమె కూడా రక్షించబడ్డది అనేకుల్ని కదా. యాకోబు బాయి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళలెంతో వలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బాయి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళలెంతో వలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. సమరయ శ్రీని మీరే మోయోదులాయే, మీకు మాకు ఏనాడైనా సాంగత్యం లేకపాయే. అయ్యానే సమరయ శ్రీని మీరే మోయోదులాయే, మీకు మాకు ఏనాడైనా సాంగత్యం లేకపాయే. పేరిచ్చు ఈ నీళ్ళు
వచ్చింది కదా, ఆమె కోసమే యేసయ్య ఇక్కడికి వచ్చాడు. ఆమెని మార్చిండు. ప్రతి జగ్గయ్యని మార్చిన దేవుడు నిన్ను నన్ను కూడా మారుస్తాడు, మన కుటుంబస్తులను కూడా మారుస్తాడు. మనం ఏం చేయాలంటే ప్రార్థన మాత్రము చేయాలి. ఈ దొంగలాగా ఆయన రక్షకుడని మనము తెలుసుకోవాలి. ఆయన యొక్క ఆత్మని ఆయనకి అప్పగించుకున్నాడు. అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు ఏమనంటే, నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. అతని జన్మ ధన్యమైపోయింది. అతను ఎలాగో చనిపోతాడు, అతను బతికిన బతుక్కి ఒక విలువ వచ్చేసింది. ఎప్పుడు వచ్చిందండి? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అతని పాపములు ఒప్పుకున్నప్పుడు. మనము కూడా మన పరిశుద్ధులమే కాదు, మనం అందరం కూడా పాపాత్ములమే. కానీ ఆ పాపం వదిలిపెట్టి ఆ దొంగలాగా యేసయ్య దగ్గరికి వచ్చి మనందరం కూడా దొంగలమే కాదా? సమయాన్ని దొంగిలించే దొంగలము, ప్రార్థన చేయని దొంగలము, దశంభాగం ఇయ్యని దొంగలము, కృతజ్ఞత కానుకలు ఇయ్యని దొంగలము, ఒకరినొకరు ప్రేమించుకోలేని దొంగలం. మనమందరం కూడా దొంగలమే కదా, మనమందరం కూడా దొంగలమే. అయితే మనం ఏం చేయాలంటే పాదాల గడిపి, అయ్యా నేను చేసిన తప్పులు క్షమించండి, నా పాపమును క్షమించండి, మీరు మీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నీ యొక్క ప్రార్థనను ఆయన ఆలకించి నిన్ను, నీ కుటుంబ సభ్యుల్ని, నీతో ఉన్న వారిని ఆయన రక్షించటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన పాపములు ఒప్పుకొని ఆయన పాదాల చెందికి వచ్చి ఈ దొంగ రక్షించబడ్డట్టు మనం అందరము రక్షించబడతాం గాక. దేవుడు చిన్న మాటలు దీవించిన గాక.